2026 జనవరి నుండి డిసెంబర్ వరకు మీన రాశి వారికి వారి సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మీన రాశికి అధిపతి గురుగ్రహం. మీన రాశిలో పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా ఈ యొక్క సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మీన రాశి వారికి రాబోయే 2026 సంవత్సరం అనేది కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుంది. సో ఇది మీన రాశి వారికి గొప్ప మలుపునిచ్చే సంవత్సరం అని చెప్పాలి. గత 3 ఏళ్లుగా మీరు ఎదుర్కొన్న కష్టాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ఏంటంటే మానసిక ఒత్తిడులు, కుటుంబ విభేదాలు, ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు వెనక్కి తగ్గుతాయి అని చెప్పాలి. ఆ చీకటి కాలం ముగిసి కొత్త కాంతి, కొత్త శక్తి మీ జీవితంలోకి ప్రవహించబోతుందండి. సో బీ పాజిటివ్, బీ ఎనర్జెటిక్. గురుగ్రహం మీ పక్షాన ఉండటం వల్ల 2026 సంవత్సరంలో శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఆయన 4, 5, 6 స్థానాల్లో ఉండబోతున్నారు. సో గురు యొక్క ఆశీర్వాదం మీకు మెండుగా ఉంటుంది అని చెప్పవచ్చు అండి. గత దశ ఏళ్ళనాడు ఉన్నారు కదా, 2023-25 మధ్య కాలంలో. సో అప్పుడు ఉన్నటువంటి కన్నీటి కాలం ముగింపు అని చెప్పాలి. 2023 నుండి 25 మధ్య కాలంలో మీన రాశి వారికి జీవితము ఒక పరీక్షను కల్పించి ఉంటుందండి. శని ప్రభావం ఎక్కువగా 2వ మరియు 6వ మరియు భాగ్యస్థానాల మీద దృష్టి ఉండటం వల్ల కుటుంబంలో విభేదాలు, ధన నష్టము, ఒత్తిడి వంటి సమస్యలు తీవ్రంగా తలెత్తి ఉంటాయి. ఆరోగ్యపరంగా చూస్తే కొంతమందికి చిన్న కిడ్నీ స్టోన్స్ కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, గుండె సంబంధ వ్యాధులు కావచ్చు, ఆపరేషన్లు కొంతమందికి జరిగి ఉండొచ్చు. అందరికీ అని కాదండి, ఇది గోచార ఫలితాలు మాత్రం దయచేసి చెక్ చేసుకోండి. కుటుంబ సంబంధాల విషయంలో కూడా ఫ్రెండ్స్ అంటే స్నేహితులు, బంధువులు దూరమయ్యే పరిస్థితి కూడా మీకు కనబడి ఉంటుంది. కొంతమంది ఒంటరితనంతో ఉండి ఉంటారు, కొంతమందికి ఆత్మవిశ్వాసం తగ్గి ఉండొచ్చు. ఆర్థికంగా అప్పులు, పెద్ద ఖర్చులు, దుర్వినియోగం చేయడం వల్ల ఖర్చు వృధా అయి ఉంటుంది. నష్టాలు కూడా జరిగి ఉండవచ్చు. సో ఏది ఏమైనా ఈ కష్టకాలానికి చివరి దశ వచ్చిందండి. 2026 మీకు ఆశ, ధైర్యము మరియు సంతోషాన్ని తిరిగి ఇచ్చే కాలము. సో కాబట్టి బీ పాజిటివ్. 2026 సంవత్సరంలో గ్రహ మార్పులు ఏమైనా ఉన్నాయా అంటే, ముఖ్యంగా 2026 సంవత్సరంలో ఈ యొక్క ఒక శని తప్ప మిగిలిన గ్రహాలన్నీ కూడా మార్పును ఇవ్వబోతున్నాయి. శనిశ్చరుడు మీ యొక్క జన్మరాశిలోనే కొనసాగుతారండి. ఇది ఒక సంవత్సరం కాలం పాటు అక్కడే స్థిరంగా ఉంటారు, స్థిరంగా ముందుకు వెళ్తూ ఉంటారు. శని మీకు క్రమశిక్షణ, ఒక పద్ధతి నేర్పిస్తారండి, బాధ్యతను పెంచుతారు. ఆయన దృష్టి 3వ స్థానం మీద, 7వ స్థానం మీద, వృత్తి స్థానమైన 10వ ఇంటి మీద పడుతూ ఉంటుంది. కాబట్టి కెరీర్ అయితే జీవిత భాగస్వామి సంబంధాలు, మీ యొక్క పనితీరు చాలా కీలకం కాబోతున్నాయి. మీ యొక్క రాశాధిపతి గురుడు, ఆయన మంచి శుభాలను అందించబోతున్నారు. జూన్ 1వ తారీఖు వరకు 4వ స్థానమైనటువంటి ఈ యొక్క మిథునంలో ఉంటారు. చతుర్థం అంటే ఇల్లు, వాహనము, ప్రాపర్టీ కావున. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు కూడా